పవన్ పై గెలుపుతో జైంట్ కిల్లర్ గా పాపులర్ అయ్యారు. వైసీపీకి రాజీనామా చేసి సైలెంట్ అయిపోయారు. రెండు పార్టీల కీలక నేతలు ఇంటికొచ్చి మాట్లాడుతున్నా మనసు మార్చుకోలేదు. వేరే పార్టీ వైపు చూడడం లేదు. అసలు మాజీ ఎమ్మెల్యే వ్యూహం ఏంటి? కేంద్ర మంత్రి స్వయంగా ఆయన నివాసానికి వెళ్ళడానికి కారణం ఏంటి? ఆ నాయకుడు చివరికి కాషాయ కండువా కప్పుకుంటారా, మరో దారి ఎంచుకుంటారా? పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో రాజకీయాలు ఎప్పటికప్పుడు రసవత్తరంగానే కనిపిస్తున్నాయి. ఏపీలో చాలా చోట్ల అధికార పక్షంలో ఉన్న టీడీపీ, జనసేన మాత్రమే బలంగా ఉంటే భీమవరంలో మాత్రం ఆ రెండు పార్టీలతో పాటు బీజేపీ కూడా బలోపేతమవుతూ వస్తోంది. భీమవరం అంటే బీజేపీ అనే రేంజ్లో ఏపీలో ఓ స్థాయి నేతలందరినీ కూడా ఈ ప్రాంతం నుంచే కేంద్రం వరకు తీసుకువెళ్లింది పార్టీ అధిష్టానం. అందుకు నిదర్శనంగా ప్రస్తుతం భీమవరం నుంచి అటు లోక్సభ ఇటు రాజ్యసభలో కీలక నేతలు ఇద్దరూ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. భీమవరానికి చెందిన పాకా సత్యనారాయణ బీజేపీ క్రమశిక్షణా సంఘం చైర్మన్ గా ఉంటూ ఈ మధ్యే రాజ్యసభ సభ్యుడిగా ఎంపికై పెద్దల సభలో అడుగు పెట్టారు. ఇక ఇప్పటికే కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పూర్తి చేసుకున్న శ్రీనివాస వర్మ కూడా భీమవరానికి చెందినవారే కావడంతో భీమవరంలో పాతుకుపోవడానికి బీజేపీ మరింత వ్యూహాత్మకంగా అడుగులేస్తోందట. భీమవరం ప్రాంతంలో బీజేపీలో క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన కీలక నేతలు ఎక్కువగా ఉండడంతో గోదావరి జిల్లాలో బలమైన కాపు సామాజిక వర్గ నేతలను కూడా పార్టీలో చేర్చుకునే వ్యూహంతో ఉన్నారట కమలనాథులు. ఈ వ్యూహంలో భాగంగానే భీమవరం మాజీ ఎమ్మెల్యే కాపు సామాజిక వర్గంలో కీలక నేత గ్రంథి శ్రీనివాస్ని బీజేపీలోకి లాగేందుకు గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఊహాగానాలు జోరందుకున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన గ్రంథి శ్రీనివాస్ ఆ తర్వాత ఏ పార్టీలో చేరకుండా మౌనంగా ఉండిపోయారు. వైసీపీలోని ఉండాలని మాజీ మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, పేర్ని నాని వంటి కీలక నేతలు బుజ్జగింపులు చేసినా గ్రంథి శ్రీనివాస్ మాత్రం మనసు మార్చుకోలేదు. వైసీపీకి దూరమైన నేతలను దగ్గర చేసుకునేందుకు ఎన్డీఏ కూటమి మిత్రపక్షాలు వేటికవి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతలు కొందరు భీమవరంలో గ్రంథి శ్రీనివాస్ నివాసానికి వచ్చి కలిశారు. ఇప్పుడు బీజేపీ కీలక నేత కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ స్వయంగా గ్రంథి శ్రీనివాస్ నివాసానికి వెళ్లడం, దాదాపు 3 గంటల పాటు వీరి మధ్య చర్చ జరగడంతో వీరి భేటీ గోదావరి జిల్లాలో చర్చనీయాంశమైంది. వర్మ స్వయంగా గ్రంథి నివాసానికి వెళ్లడంతో వారి మధ్య రాజకీయ చర్చ జరిగిందని, సమయం వచ్చినప్పుడు రంగంలోకి దిగేందుకు మాజీ ఎమ్మెల్యేని ఆహ్వానించి ఉంటారని అంతా గుసగుసలాడుకుంటున్నారు. వేర్వేరు పార్టీలో ఉన్న ఎన్ని గ్రూపులున్నా అన్ని పార్టీల నేతలు సన్నిహితంగా ఉండడం భీమవరం రాజకీయాల ప్రత్యేకత. ఎవరు అధికారంలో ఉన్నా కత్తులు దూసుకోకుండా అందరూ స్నేహితుల్లాగే మెలుగుతారు. అదే కోణంలో మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు అనారోగ్య కారణాల రీత్యా వారిని పలకరించేందుకు మాత్రమే కేంద్ర మంత్రి ఆయన ఇంటికి వెళ్లారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే దాదాపు 3 గంటల పాటు కేంద్ర మంత్రి వర్మ మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ నివాసంలో ఉండడంతో రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చినట్టు భావిస్తున్నారు. భీమవరం అభివృద్ధిపైన చర్చ జరిగిందని, భీమవరం ఆసుపత్రి నిర్మాణానికి 4 ఎకరాల భూమిని ఎమ్మెల్యేగా ఉండగా గ్రంథి శ్రీనివాస్ విరాళంగా ఇవ్వగా ఆ ఆసుపత్రి నిర్మాణానికి కూడా వేగంగా పూర్తి చేయించాలని కేంద్ర మంత్రిని ఆయన కోరినట్టు ప్రచారం జరుగుతోంది. అభివృద్ధిపై మాత్రమే కాకుండా రాజకీయంగా కూడా గ్రంథి శ్రీనివాస్ అడుగులు ఎటువైపు అనే దానిపై చర్చ జరిగినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయట. వైసీపీలో సొంత పార్టీ నేతల కుట్రల వల్లే గ్రంథి శ్రీనివాస్ ఆ పార్టీకి దూరమైనట్లు ఇప్పటికే ప్రచారం ఉంది. అందుకే వైసీపీతో పాటు రాజకీయాలకు దూరంగా ఉన్న గ్రంథి మళ్లీ పాలిటిక్స్లోకి వస్తే బీజేపీ తలుపులు తెరిచి ఉంటాయని కేంద్ర మంత్రి వర్మ ఆహ్వానించినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. భీమవరంలో బీజేపీ అంటే క్షత్రియులు మాత్రమే కాదు, కాపు నేతలు మద్దతు కూడా ఉంటే పార్టీ మరింత బలోపేతమవుతుందని అధిష్టానం భావిస్తోంది. 2 సార్లు భీమవరం ఎమ్మెల్యేగా పనిచేసిన కాపు నేత గ్రంథి శ్రీనివాస్ లాంటి వ్యక్తులు బీజేపీలో చేరితే క్షేత్రస్థాయిలో కూడా బలం చేకూరుతుందనే వర్మ కూడా ఆయనకు ఆహ్వానం పలికి ఉంటారని ప్రచారం జరుగుతోంది.
సమయం వచ్చినప్పుడు రంగంలోకి దిగాలని బీజేపీ వర్మ సూచనప్రాయంగా చెప్పగా భీమవరం అభివృద్ధికి ఎప్పటికీ సిద్ధంగా ఉంటానని గ్రంథి శ్రీనివాస్ కూడా సంకేతాలిచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే నరసాపురం పార్లమెంట్లో బీజేపీ బలోపేతానికి కేంద్ర మంత్రి వర్మ వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారు. గ్రంథి లాంటి నేతలు కూడా పార్టీలో చేరితే స్వతంత్రంగా ముందుకు వెళ్లేలా బీజేపీ బలపడుతుందని కమలం పార్టీ క్యాడర్ కూడా ఆశగా చూస్తోందట. మరి కేంద్ర మంత్రి వర్మ మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ భేటీతో భీమవరం రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటుందా? త్వరలో గ్రంథి శ్రీనివాస్ కాషాయ కండువా కప్పుకుంటారా లేక కూటమికి బయటి నుంచే మద్దతుగా నిలుస్తారా అన్న చర్చ మొదలైంది. స్థానిక ఎన్నికల్లో కూటమికి గ్రంథి మద్దతు ఉంటుందా లేదంటే ఇంకొన్నాళ్లు రాజకీయంగా అజ్ఞాతంలోనే ఉంటారా అనేది పెరుమాళ్ల కేరుక.